చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, బుల్లితెరని వీక్షించే వారిలో రష్మి అంటే తెలియని వారుండరు. తన అందచందాలతో టీవీ రంగంలో పాపులారిటీని సంపాదించుకొని కామెడీ షో జబర్దస్త్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రేజీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా అడపాదడపా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ బిజీగా ఉండే రష్మి ఇప్పుడు యాంకరింగ్ కి, యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు కారణం ఇప్పటికే ఈమెకి 43 ఏళ్ళు అవ్వడంతో రష్మి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈమె ఒడిశాకి చెందిన యుఎస్ఏలో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రంగుల ప్రపంచానికి ఫుల్ స్టాప్ పెట్టేసి అతనితోనే యుఎస్ఏకి వెళ్లి ఫ్యామిలీ లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక త్వరలోనే రష్మి ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుందనే చెప్పొచ్చు. సుడిగాలి సుధీర్ కి రష్మికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? 43 ఏళ్ల వరకు రష్మి పెళ్లి చేసుకోకపోవడం వెనుకున్న కారణం అతనేనా? పెళ్లి తర్వాత నిజంగానే ఇండస్ట్రీని వదిలేస్తుందా అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. రష్మి గౌతమ్ అలియాస్ యాంకర్ రష్మి. ఈమె 1982 ఏప్రిల్ 27న ఒడిశాలోని బరంపూర్లో ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి రామ్ గౌతమ్, తల్లి మమత. ఈమెకి మలై గౌతమ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి మధ్యప్రదేశ్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే రష్మి చిన్న వయసులోనే తల్లిదండ్రులు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోవడంతో రష్మికి తండ్రి లేని లోటు మిగిలిపోయింది. అలా ఈమె తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే తన తల్లి పిల్లల్ని తీసుకొని వైజాగ్ లో ఉన్న తన పుట్టింటికి వచ్చేసింది. ఇక రష్మి తన స్కూలింగ్ ని వైజాగ్ లోని సిబిఎస్ఈ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ రష్మికి తెలుగు మాట్లాడడం, చదవడం రాకపోవడంతో తన తాతయ్య, అమ్మమ్మ సహాయంతో నేర్చుకుంది. ఇక చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో మానసికంగా కృంగిపోయిన రష్మి చాలా ఇంట్రోవర్ట్ గా ఉండేది. దీంతో తను చదువుతున్న స్కూల్లో ఎవరితోనూ ఎక్కువగా కలవకుండా ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. ఇక అలా ఒకవైపు రష్మి తల్లి ఎలాంటి పని చేయకపోవడం, పుట్టింటి వారి మీదే డిపెండ్ అవ్వడంతో నిదానంగా వీరి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి. ఇక అలా రష్మి తను డిగ్రీ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగం చేసి తన తల్లిని బాగా చూసుకోవాలనుకుంది. కానీ చిన్నప్పటి నుండి హీరోయిన్ శ్రీదేవి రష్మికి ఫేవరెట్ యాక్ట్రెస్ అయి ఉండడంతో తను కూడా శ్రీదేవి లాగే సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని కలలు కంటుండేది. అలా తనకి ఎన్నో ఆశలున్నా సినిమాల్లోకి ఎలా వెళ్లాలో తెలిసేది కాదు. ఇదిలా ఉంటే అదే సమయంలో శివ అనే డైరెక్టర్ సవ్వడి అనే మూవీ కోసం వైజాగ్లో ఒక ఆడిషన్ ని ఏర్పాటు చేశాడు. ఇక ఈ విషయాన్ని రష్మి తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని 2000 సంవత్సరంలో ఆడిషన్లో పార్టిసిపేట్ చేయగా ఆడిషన్లో రష్మి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక అందుకు ఫ్యామిలీ మొత్తం రష్మికి సపోర్ట్ చేయడంతో వైజాగ్ నుండి హైదరాబాద్ కి వచ్చి ఆ మూవీ షూటింగ్ లో పాల్గొనింది. అలా ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు. ఇక అలా రష్మి 2 ఇయర్స్ హాస్టల్లో ఉంటూ ఈ మూవీ రిలీజ్ కోసమే వెయిట్ చేసినప్పటికీ ఒక స్టేజ్ లో ఆ మూవీ రిలీజ్ అవ్వదని గ్రహించి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామనుకుంది. కానీ వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగా లేనందువలన తాను హైదరాబాద్లో ఉండి మళ్ళీ సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. అలా 2 సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత రష్మికి 2002లో హోలీ సినిమాలో సునీల్ జోడీగా నటించే అవకాశం రావడంతో ఆ మూవీ హీరో ఉదయ్ కిరణ్ ది కాబట్టి ఖచ్చితంగా ఆ మూవీ రిలీజ్ అయి తనకి మంచి గుర్తింపు వస్తుందని, ఆ తర్వాత సినిమా అవకాశాలు తనని వెతుక్కుంటూ వస్తాయనుకుంది. ఇక అలా హోలీ మూవీ కంప్లీట్ అయి 2002లో రిలీజ్ అయింది. కానీ రష్మికి ఏమాత్రం అవకాశాలు రాలేదు. దీంతో ఒకవైపు మోడలింగ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో ట్రై చేస్తూనే ఉండేది. అలా 2 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత రష్మికి ఆది కేర్ ఆఫ్ ఏబియన్ కాలేజ్ అనే మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఇక ఆ మూవీ 2004లో రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. అలా 2 ఇయర్స్ తర్వాత 2006లో థ్యాంక్స్ అనే మూవీని చేయగా అది కూడా ఆడలేదు. దీంతో తనకి అవకాశాలు రాక అప్పటి వరకు చేసిన సినిమాల్లో పేమెంట్లు ఇవ్వక చివరికి తన హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో రష్మిని హాస్టల్ నుండి బయటకి పంపించేశారు. అలా తనకి సినిమా ఇండస్ట్రీలో పరిచయమైన ఒక ఫ్రెండ్తో రూమ్ షేర్ చేసుకుంటూ ఉండేది. దీంతో ఇలా ఉంటే అవ్వదని పార్ట్ టైం జాబ్ చేస్తూ సినిమాల్లో ట్రై చేయాలని డిసైడ్ అయింది. ఇక అలా ఒకవైపు సీరియల్లో చిన్న చితక పాత్రల్లో యాక్ట్ చేస్తూ మరోవైపు జాబ్ కోసం ట్రై చేసిన ఎక్కడా కూడా ఈమెకి జాబ్ దొరకలేదు. ఇక సీరియల్స్ లో చేయగా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో ఈమె పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతూ వచ్చింది. దీంతో వేరే దారి లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోదామనుకునే సమయంలో రష్మికి కరెంట్ అనే మూవీలో ఒక పాత్ర చేసే అవకాశం వచ్చింది. అలా చివరిగా ఈ మూవీతో తన లక్ ని పరీక్షించుకోవాలని ఆ మూవీ షూటింగ్ లో పాల్గొనగా అక్కడ తనకి ఏర్పడిన కాంటాక్ట్స్ తో వెల్డన్ అబ్బా అనే ఒక హిందీ మూవీలో చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ తర్వాత గణేష్, బిందాస్, చలాకి, ప్రస్థానం,
కన్నడలో గురు అనే మూవీస్ని చేసిన ఇండస్ట్రీలో కొంతవరకు గుర్తింపు వచ్చింది కానీ ఆ గుర్తింపుతో పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఇక అలా రష్మి పడే కష్టాల్ని తెలుసుకున్న తన అమ్మ తాతయ్య హైదరాబాద్కి వచ్చి రష్మిని మళ్ళీ వైజాగ్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఇక అలా తన కెరియర్లో నటన అనే భాగం పూర్తయిందనుకునే సమయంలో మల్లెమాల ప్రొడక్షన్ వారు చేసిన వీరా అనే ప్రోగ్రాం అయిపోవడంతో జబర్దస్త్ అనే కామెడీ షోని చేయాలనుకున్నారు. ఇక అలా ఆ షోకి యాంకర్గా రష్మి అనసూయ ఇద్దరి పేర్లను ప్రోగ్రామ్ డిజైనర్ ప్రస్తావించగా ఆ ఇద్దరితో ఆడిషన్ తీసుకున్నప్పటికీ అనసూయని యాంకర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. దీంతో రష్మి మళ్ళీ వైజాగ్కి వెళ్ళిపోయింది. అలా కొన్ని ఎపిసోడ్స్ జరిగిన తర్వాత అనసూయకి ప్రొడక్షన్ హౌస్కి గొడవలు మొదలయ్యాయి. ఇక అలా అనసూయ ప్లేస్లో రష్మిని తీసుకురావడం, తన అందం గ్లామర్తో రష్మి కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా నిదానంగా ఈమె ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి. ఇక ఆ తర్వాత ఒకవైపు యాంకర్గా చేస్తూనే మరోవైపు గుంటూరు టాకీస్, రాజుగారి బంగ్లా, అంతం, నెక్స్ట్ నువ్వే, బోలాశంకర్ అని 24 మూవీస్లో నటిస్తూ రష్మి బిజీ అయింది. ఇదిలా ఉంటే రష్మి పర్సనల్ విషయానికి వస్తే 2013లో ప్రారంభమైన జబర్దస్త్ షోలో రష్మి సుధీర్ల కెమిస్ట్రీ చూసిన వారెవరైనా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకునేవారు. అయితే ఈ విషయానికి సంబంధించి రష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన విషయాలు అందరికీ చెప్పుకుంటూ పోతే అసలు అది తన జీవితమే అవ్వదని, అన్ని విషయాలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని, అది తన వ్యక్తిగత జీవితమని, సుధీర్తో ఉన్న బంధం ఏదైనా కావచ్చని, దాని గురించి ప్రతి ఒక్కరికి చెప్పలేనని, కొన్ని విషయాలు భవిష్యత్తులో ఏమవుతాయో తెలియవని, ఏం జరిగినా అది తప్పకుండా అందరికీ తెలుస్తుందని, తాము ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటారో అదే ఆన్ స్క్రీన్ పై కనిపిస్తుందని, తామిద్దరిది 10 ఏళ్ల ప్రయాణమని, షోలో అనుకొని అదంతా చేయలేదని, ఓ మ్యాజిక్ లా తామిద్దరి కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రష్మి సుధీర్ మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉండడంతో 10 సంవత్సరాల నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ తమ కెరియర్లో ఎదగడానికి ఒకరినొకరు సహాయం చేసుకుంటున్నారే తప్ప వారి మధ్య ప్రేమ పెళ్లి అనే పదానికి తావులేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు గొడవ పడడం, తన తండ్రి తల్లిని వదిలేయడం చూసి భయపడి 43 సంవత్సరాలైనా రష్మి పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేస్తుండేది. ఇక అందుకు తోడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలతో విసుగు చెంది తాను మరొకరిపై డిపెండ్ అవ్వకుండా ఉండాలని ఆర్థికంగా బలపడింది. ఇక జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్లు వయసు పెరుగుతున్న కొద్దీ తమకంటూ ఒక తోడు కావాలని, ఫ్యామిలీని ఏర్పరచుకోవాలనిపించి రష్మి పెళ్లి చేసుకుంటా అని తన తల్లికి చెప్పడంతో రష్మి తల్లి ఒడిశాకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్తో ఈ పెళ్లి కుదిర్చినట్లు తెలుస్తుంది. దీంతో రష్మి అటు వెండితెరకి ఇటు బుల్లితెరకి ఫుల్ స్టాప్ పెడుతుందని చెప్పొచ్చు. ఏదేమైనా రష్మి తనకి నచ్చిన, తను మెచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇవే ఫ్రెండ్స్ యాంకర్ రష్మి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.